వల్ల ఉండి భయభ్రాంతి గురవడం తప్పితే ఇంకేం లేదు నా యొక్క ఉద్దేశం వాస్తవం. రైట్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. రాజకీయాల కోసం కోర్టును వాడుకోమాకండి. మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వారికి నిన్న సుప్రీంకోర్టు గట్టిగా ముట్టిగా దెబ్బేసింది. మనకి ఆయన అసలు వేయని కేసు లేదు, ఎక్కని న్యాయస్థానం గుమ్మం లేదు. ఎక్కడి నుంచి మొదలెడితే జిల్లా కోర్టుల దగ్గర నుంచి మొదలెడితే సుప్రీంకోర్టు దాకా ఒక ఉద్యమంలాగా నడిపారు 2014-19 మధ్య. ఈరోజు ఆయనకి ఇది ఓపెనింగ్ మాత్రమే, బ్యాటింగ్ మొదలవుతుంది అని చెప్పేసి టీడీపీ సోర్సెస్ అంటున్నాయి. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎలియాస్ ఆర్కే, బాగా ఆయన్ని కరకట్ట కమలాసన్ అని కూడా పిలుస్తుంటారు మీ వర్గాల వాళ్ళు. సో ఆయనకి ఇక సినిమా మొదలు కాబోతోందండి. ఎందుకండి అంత అభద్రతాభావం వైసీపీకి? లోకేష్ ఢిల్లీ వెళ్ళకూడదా? ఆయన మంత్రి అండి. ఆయన వెళ్ళింది అఫీషియల్గా, ఆయన ఏం చేసినా ట్రాన్స్పరెంట్గా ట్విట్టర్లో పెడుతున్నాడు. వెళ్ళి ఫలానా మినిస్టర్ని కలిశాను, ఫలానా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన దీని మీద డిస్కషన్ నడిచింది, అయ్యా మాకేమన్నా ఫండ్స్ రావాల్సి ఉంటే మాకు ఇవ్వండి అని అడిగే దానికి సీఎం గారి డైరెక్షన్ ఉంది. అందరికీ ఉంది, ఆయన ఒక్కడికే కాదు. వాళ్ళ కూటమిలో ఉన్న ఈవెన్ బీజేపీ, జనసేన ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ కూడా దే హ్యావ్ టు వర్క్. ఏదో మన ఎమ్మెల్యే ఎంపీ ఏమని కులాసగా కూర్చుందామని ఆయన నిద్రపోనియాడు, ఎంబడపడతాడు ఆయన. అందుకని అందులో భాగంగా ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్తే మీరు ఉలిక్కి పట్టడం ఏంటండి? మార్క్సిస్టుల మీద ఒక సామెత ఉండేది, చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు వేసుకుని తిరిగి వాళ్ళని ఇండియాలో. అట్లాగా ఈయన ఢిల్లీకి వెళ్తే మీరు ఇక్కడ ఉలిక్కి పట్టడం ఏంటి? ముందుగా 99 వీక్షకులకి, మీకు ప్యానెల్లోని పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ఇక్కడ లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్తే ఆయన రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద, ఆయన వ్యక్తిగత విషయాల మీద ఆయన వెళ్ళి ఆయన కలిసి ఉంటారని మేము అనుకుంటున్నాము తప్పితే, ఆయన ఏదో ఢిల్లీలోకి వెళ్ళి ఏదో కేసుల గురించి మాట్లాడతారని, ఆ కేసుల గురించి ఇట్లాంటి విషయాలకి కేంద్ర ప్రభుత్వ హోదాలో, ప్రధానమంత్రి హోదాలో, మంత్రుల హోదాలో ఈ వ్యక్తిగత విషయాలకి వాళ్ళు అనుమతిస్తారని, లేదా ఈయన వ్యక్తిగత విషయాలకి తీసుకొని అక్కడికి వెళ్ళి పని చేస్తారని మేమైతే అనుకోవట్లేదు. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నాము, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మానభంగాలు కావచ్చు, హత్యలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు అమలు కాకపోవటం వల్ల జరుగుతున్న ప్రజా ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి మీద వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక కేంద్రం చుట్టూ తిరిగి నిధులైనా తెచ్చుకొని ఏదన్నా పని చేయాలన్న ఉద్దేశంతో ఆయన వెళ్ళుంటాడని మేము అనుకుంటున్నాము. లేదా ఆయన వ్యక్తిగత విషయాలు, ఆయన వ్యక్తిగత కేసులు, వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న కేసులు కోర్టులో ఎవరో పిటిషన్ వేశారు, ఇవి ఖచ్చితంగా సిబిఐకి, ఈడీఐకి అప్పచెప్పాలి. సిఐడి పరిధిలో ఉంటే సిఐడి పెద్దలు వాళ్లే కాబట్టి, ప్రభుత్వ పెద్దలే సిఐడి వాళ్ళు కాబట్టి అవి వాటిని వీగిపోయేటట్టు చేసుకుంటారు. కావున ఈ సిబిఐకి, ఈడీకి ఖచ్చితంగా అప్పచెప్పాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు ఎవరో. అలాంటి విషయాలను ఏదన్నా కంట్రోల్ చేసుకోవడానికి, అవి కూడా కోర్టుల్లో ఉన్న విషయాల్ని రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తాయని మేమైతే అనుకోవట్లేదు క్లియర్ గా. ఇంకొకటి ఏంటంటే, ప్రజల్ని అధికారం ఇచ్చి ప్రజలు పరిపాలించమని మంచి చేయమని చెప్పేసి ప్రజలు అధికారం ఇస్తే, ఆ అధికారం దుర్వినియోగం చేస్తారని, టైం వేస్ట్ చేస్తారని కూడా మేమైతే అనుకోవట్లా. ఇక్కడ ఉన్న ఈవీఎంల విషయం కావచ్చు, ఇట్లా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం సంచలనం రేపే విషయాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక సలహాల కోసం కావచ్చు, లేదా కేంద్రంలో వాటన్నిటిని ఎట్లా రూపుమాపాలనే విషయంలో అట్లాంటి విషయాలకి ఏమన్నా వెళ్ళుంటారేమో అని అనుకుంటాను తప్పితే, మా విషయాల మీద, ఆయన కోర్టులో ఉన్న విషయాల మీద ఆయన ఏదో చేస్తాడని, ఆయన ఏదో చేస్తే ఈ కోర్టులు వింటాయని మేమైతే అనుకోవట్లా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారం ఏంటి? సుప్రీంకోర్టు అన్నది కదా, రాజకీయాల కోసం కోర్టును వాడమాకండి అని చెప్పింది. ఇంకెంతకంటే గట్టిగా ఇది రాదుగా. ఆయన కనీసం ఒక 100-150 కేసులు ఉంటారు. ఆయన ఎక్కువ కాలం శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో కన్నా కోర్టుల్లోనే ఎక్కువ ఉండేవారు. ఆయన న్యాయబద్ధమైన పోరాటాలు చేయడం కోసం కోర్టుకు వెళ్ళడం తప్పేం కాదు. ఒకవేళ అందులో ఒకటి ఏదైనా కోర్టుకి సూచన ఇచ్చి ఉండొచ్చు,
అండ్ రాజకీయాల కోసం కోర్టులను వాడుకోవద్దని సూచన ఇచ్చి ఉండొచ్చు. అందులో తప్పులుంటే దానికి కోర్టు ఏదో నిర్ణయం తీసుకుంటది. కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ గా వేరు, లోపల జరిగే ఆర్గ్యుమెంట్ తరఫున వచ్చేది వేరు కదా. స్టేట్మెంట్ ఫైనల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అనే దాన్ని బట్టి ఉంటది. Court has made an observation and court has made a specific observation that politics cannot be taken into consideration while the cases are going on in the court. చాలా స్పష్టంగా చెప్పింది. కేసులు విచారణ నడుస్తున్నప్పుడు లేకపోతే దర్యాప్తు నడుస్తున్నప్పుడు వాటిని రాజకీయాల కోసం వినియోగించుకోవటం అనేది అభ్యంతరకరం. అయ్యా మీరు అర్థం చేసుకోండి అని సున్నితంగా చెప్పింది. కానీ సున్నితంగా చెప్పిన మొట్టికాయ దెబ్బ చాలా బలంగా తగిలింది. మనం ఇది నాట్ ఓన్లీ మీ ఒక్కరికే కాదు, అందరికీ వర్తిస్తుంది, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. అదే నేను చెప్పబోతున్నాను. స్టేట్మెంట్ అనేది రామకృష్ణారెడ్డి గారికి ఒక్కరికే వర్తించదు, దేశ ప్రజలందరికీ, రాజకీయ పార్టీలందరికీ, రాజకీయ నాయకులందరికీ వర్తించిద్ది. మనం గతంలో చాలా చూసాం. గతంలో అసలు విచారణ జరుగుతుంటే ఆడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంటేనే ఆ ఆర్గ్యుమెంట్ విషయాలను బయటికి తీసుకొచ్చి జడ్జి గారు అట్టన్నారు ఇట్టన్నారు అని చెప్పేసి డే టు డే ఆ అప్డేట్స్ లాగా ఇప్పుడే వచ్చిన అప్డేట్స్ లాగా కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు రాయడం ఇవన్నీ మనం చూసాం. రాజకీయాల కోసం ఏం చేస్తారో ఏందనేది చూసాం. చూసి అన్నిటినీ పరిగణలోకి తీసుకొని స్టేట్మెంట్ ఇది మంచిదే కదా, అది అలా వాడటం తప్పు కదా. అంటే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి లాగా అందరూ ఓపెన్ మైండ్తో ఉండరుగా మీ నాయకులు. వచ్చిన సమస్య అది. మీరంటే ఏంటంటే పాపం ఎంతో కొంత మీరు వాస్తవానికి దగ్గరగా మాట్లాడతారు. మీకు లోపల మనసులో కష్టంగా ఉన్నా వాస్తవాన్ని మాత్రం మీరు విస్మరించారు. ఆ విషయంలో మిమ్మల్ని రవికిరణ్ గారు చాలా సందర్భాల్లో, రవికిరణ్ గారు ఏంటి సురేంద్ర నాయుడు గారు కూడా అప్రిషియేట్ చేశారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అవునా సార్ రవికిరణ్ గారు? రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, సో